హాయ్ ఆల్, వెల్కమ్ టు విచ్ డ్రీమ్ వరల్డ్. ఒక రోజులో స్టార్టింగ్ అనేది కంగారు లేకోకుండా, హడావిడిగా లేకోకుండా సాఫీగా జరిగిందంటే ఆ రోజంతా అలాగే కొంచెం దాదాపు ప్రశాంతంగా జరుగుతుంది. ఈ విధంగా మనకు ప్రశాంతంగా జరగాలంటే ఒక డే అనేది ప్లానింగ్లో ఉండాలి. ప్లానింగ్ మనకు పర్ఫెక్ట్గా ఉండిందంటే ఆ డే అంతా సాఫీగా జరిగిపోతుంది. నైట్ నిద్రపోయి లేచిన తర్వాత మైండ్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం మార్నింగ్ లేచిన వెంటనే ఏది ప్లానింగ్ లేదనుకో, కంగారుగా అన్నీ హడావిడిగా గజిబిజి ఆ మైండ్ అంతా పాడైపోతుంది. అలా లేకుండా ఉండాలంటే మనం కొంచెం చిన్న ప్లానింగ్ నైట్ ఒక 5 మినిట్స్ ప్లాన్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇక్కడ నేను పొంగనాలు వేస్తున్నానండి. దీనికోసము ఆనియన్, కొత్తిమీర కట్ చేసుకున్నా. ఆ బ్యాటర్ అనేది నేను మిక్స్డ్ మిల్లెట్ అండ్ గ్రెయిన్స్తో చేసిండా. దీని వీడియో అనేది నేను ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. గీ చూసారా, ఇది ఎల్లోగా ఉంది. ఇది కౌ గీ అండి. నాకు ఇక్కడ కౌ గీని దొరుకుతుంది. మామూలు మనకు ఊర్లలో దొరికిన గీ ఇక్కడ దొరకట్లేదు. అయినా మాకేం పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. మేము తినగలుగుతున్నాం కాబట్టి తింటున్నాం. కొందరైతే స్మెల్ వస్తుంది, పడదు అని అంటారు. అదైతే నాకు తెలియదు మరి. ఇక్కడ అంతా దీనికి ప్యాన్కి అంతా స్ప్రెడ్ చేసేసుకుంటాను గీ, లేకుంటే మళ్ళీ అతకపోవడం అది ఉంటుంది. ఈ ఈ బ్యాటర్తో చేసిన ఈ పొంగనాలు ఇవి టేస్ట్ మాత్రం ఏమీ చేంజ్ ఉండదండి. ఇప్పుడు ఏజ్ 30+ ఉండే వాళ్ళకి మెయిన్గా ఈ వైట్ రైస్తో కంటే ఇట్లా మిల్లెట్స్ కానీ ఇదంతా యూజ్ చేస్తే హెల్త్కి మంచిదండి. లేకుంటే ఇప్పుడు షుగర్స్ ఇవంతా బీపీస్ ఇవంతా ఎక్కువ అయిపోతున్నాయి కదా. షుగర్ కానీ బీపీ కానీ ఒకటి తింటే ఆటోమేటిక్గా రెండోది వచ్చేస్తుంది. రెండు అన్నదమ్ముళ్ళు అంటూ ఇవి. కాబట్టి మనము అవంతా కొంచెం కంట్రోల్లో ఉండాలంటే ఇలాంటి ఫుడ్ తీసుకోవచ్చు. కానీ ఇది టేస్ట్కు మనకేమీ డిఫరెన్స్ తెలియదు కాబట్టి ఈజీగా తీసేసుకోవచ్చు రెగ్యులర్గా. వాటికి బదులు ఇవి కొంచెము రీప్లేస్ చేసేసుకున్నామంటే సరిపోతుంది అనమాట. ఒక సైడ్ ప్యాన్ మీద పొంగనాలు అవుతూ ఉన్నాయి. నేను ఇక్కడ రాడిష్ కట్ చేసుకుంటున్నానండి. ఎందుకోసం అంటే నేను మధ్యాహ్నానికి లంచ్కి కూడా ప్రిపేర్ చేయాలి ఇప్పుడు. అందుకోసము రాడిష్ను తురిమి పెట్టేసుకుంటాను. రాడిష్ తురిమి పెట్టేసుకున్నానంటే నేను కొంచెం చపాతీ పిండి తడిపేసి అది లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. మా వారు ఇవాళ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి కొంచెము పరోటా చేద్దాం అనుకుంటున్నా, రాడిష్ పరోటా. కాబట్టి దీనికోసము పిండి తీసుకొని దాంతోకి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేస్తాను. ఇక్కడ మనకు ఏ వెజిటేబుల్ అయితే అవైలబుల్గా ఉంటుందో ఆ వెజిటేబుల్ తీసుకొని ఇట్లా గ్రేట్ చేసుకున్నామంటే మనకు అది పిండిలో బాగా మిక్స్ అయిపోతుంది అనమాట. ఇట్లా గ్రేట్ చేయడం కానీ లేకుంటే మిక్సీకి బట్టి కానీ ఇట్లా గ్రేట్ చేస్తే కొందరు తినము అట్లా ఏదన్నా ఉంటే. కానీ ఇది చాలా బాగుంటుందండి. ఇట్లా గ్రేట్ చేసేసుకున్నామంటే చపాతీ చేసేటప్పుడు కూడా బాగా మంచిగా వస్తుంది అనమాట పరోటాకి. కాబట్టి ఈ విధంగా కొత్తిమీర, తురిమిన రాడిష్ వేసేసి నేను మిక్స్ చేస్తాను. అది వెజిటేబుల్ అంతా కొంచెము వాటరీగా ఉంటుంది కదా, అందుకోసమని కొంచెం ప్రెస్ చేస్తా కలిపేసుకున్నామంటే ఆ వాటర్ అంతా ఈ పిండి బీట్ చేసుకుంటుంది. తర్వాత మనకు అవసరమైనన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అలా లేకుండా ముందే వాటర్ కానీ పోసేసి కలిపేసినామంటే అది లూజ్గా అయిపోతుంది. మనం తర్వాత చపాతీ చేసేకి రాదు, అతకపోతూ ఉంటుంది చేతికి కానీ మనం చేసేటప్పుడు కర్రకు కానీ చపాతీ కర్రకు కానీ. కాబట్టి ఇట్లా కొంచెం వాటర్ వేసుకుంటా ప్రెస్ చేసుకుంటా కలుపుకున్నామంటే మనకు ఆ కన్సిస్టెన్సీ అనేది పడినంత చూసి కలుపుకోవచ్చు అనమాట. ఆ విధంగా డోన్ అంతా బాగా కలిపెట్టేసుకొని అది కొంచెము ముద్దలాగా ఉండాలి, గట్టి ముద్దలాగా. ఆ విధంగా కలిపి పెట్టేసుకోవాలన్నమాట. మనము బుడద మాత్రం కలుపుకోవద్దండి ఎట్టి పరిస్థితుల్లో. అట్లా అయితే మళ్ళీ ఇంకొంచెం పిండి యాడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అటుపక్క పొంగనాలు అవుతూ ఉన్నాయి. ఇంకా పొంగనాలు అన్నీ ఒకేసారి వేస్తున్నానండి, అందరికీ సరిపోయినన్ని. మళ్ళీ నేను గ్రౌండ్కి వెళ్ళాలి అందుకోసమని. అదే ఇంట్లో ఉన్నానంటే ఎప్పుడు ఎవరికి కావాలంటే వాళ్ళకు ఒక వాయి వేసి ఇచ్చేస్తా ఉండేదాన్ని. ఇప్పుడు గ్రౌండ్కి వెళ్ళాలి కదా, మళ్ళీ వచ్చిన తర్వాత నాకు హడావిడి అదంతా లేకోకుండా ఇప్పుడే చేసి పెడతాను. అలా చేసి పెడితే వాళ్ళు తినేసి ఏ పనికి పోవాల్సిన వాళ్ళు వెళ్ళిపోతారనమాట. అందుకోసము అన్నీ హాట్ బాక్స్లో తీసి పెట్టేస్తాను. పిల్లలు గ్రౌండ్కి వెళ్ళే లోపుగా ముందు అంతా వాళ్ళకి జ్యూస్ కానీ లేకుంటే మాల్ట్ కానీ రాగి మాల్ట్ ఇచ్చి పంపించేదాన్ని. ఇప్పుడు ఏమైందంటే ఎండ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ ఇది అవుతున్నారు. అందుకోసము కొంచెం వాళ్ళకి నాస్టా పెట్టి పంపిస్తాను. అందుకోసం ఇప్పుడే చేసేస్తాను అనమాట. ఇప్పుడు చేసిన వాటిలో కొంచెం పెట్టేసి తినిపించి పంపించేస్తాను అనమాట.
ఇప్పుడు ఇక్కడ నేను చట్నీ చేస్తాను అండి, ఆనియన్ చట్నీ. దీనికోసము పచ్చి కొబ్బరి, ఎండుమిరపకాయ పొడి, కారం పొడి అండ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకుని అన్నీ వేసేసి నేను కొద్దిగా వాటర్ వేసేసి మిక్సీ పట్టేస్తాను అనమాట. చట్నీ రెడీ చేశానండి. చట్నీ రెడీ అయిపోతానే నేను వెజిటేబుల్ జ్యూస్ కోసము ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు నాకు క్యారెట్, బాటిల్ గార్డ్, గూస్బెర్రీ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. కాబట్టి వాటిని నాకు మిక్సీ బాగా పనిచేస్తుంది కాబట్టి నేను కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను. లేకుంటే దాన్ని గ్రేట్ చేసి తర్వాత వేసుకోవాల్సి వస్తుంది. అట్లా అంతా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వాటిని మిక్సీలో వేసేసుకొని జ్యూస్ ప్రిపేర్ చేసుకుని వాటర్ వేసేసి దీన్ని మిక్సీలో వేసేసి పక్కన క్లాత్, ఎల్లో క్లాత్ వేసిందాను కదండి, ఆ క్లాత్లో వేసేస్తాను అనమాట. బౌల్ పైన క్లాత్ వేసేసిన దాంతోకి వేసేస్తాను. వేసి అది బాగా పిండేసుకుంటాను అనమాట. పిండేసుకొని వచ్చిన జ్యూస్ను మనకి ఏదైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. హనీ కానీ జాగరీ కానీ అట్లా, ఏమొద్దంటే అలాగే తాగేసేయచ్చు. ఇక్కడ నేను లంచ్ కోసము బీన్స్ కట్ చేస్తున్నానండి. బీన్స్ తాలింపు చేయడం కోసము. పక్కన అవి పొంగనాలు అవుతా ఉన్నాయి. 2 వాయిలు అయినాయి. ఇప్పుడు ఇంకో వాయి పెట్టేసినాను. అందరికీ ఒకేసారి చేస్తున్నాను కదా, అందుకోసమని ఒక సైడ్ అవి జరుగుతూ ఉంది, ఒక సైడ్ ఇది. ఇంకా చపాతీ చేయాలి, బీన్స్ ఉడకబెట్టాలి. బీన్స్ కుక్కర్లో పెట్టేసినా అండి, టైం అవుతా ఉంది. అందుకోసము నేను అక్కడే ఉండేసి జ్యూస్ తాగుతున్నాను. జ్యూస్ తాగి చపాతీ చేసేసినానంటే నేను ఇంకా గ్రౌండ్కి వెళ్ళిపోవచ్చు. గ్రౌండ్కి పోవడానికి టైం కూడా అవుతా ఉంది. మా హస్బెండ్ లంచ్ బాక్స్ కోసము రెడీ చేస్తున్నానండి. లంచ్ బాక్స్లోకి బీన్స్ తాలింపు చేసేసి, ఇది పరోటా అండి, రాడిష్ పరోటా తాలింపు అరండే. ఎక్కువ తీసుకెళ్ళరు, అందుకోసమని కొంచెం అక్కడి వరకే పెట్టేస్తాను. రైస్ కనుక బాక్సెస్ ఎక్కువ అయిపోతాయి, అందుకు ఎక్కువ బాక్సెస్ వద్దంటారు. అందువల్ల 2 బాక్సులు ఉండే ఈ సెట్ తీసుకొని దీంట్లో పంపిస్తాను అనమాట. లేకుంటే ఇప్పుడు సమ్మర్ కదా, కొంచెం కర్డ్ రైస్ అట్లా పంపిద్దామంటే తన బాక్సెస్ ఎక్కువ అవుతాయో వద్దని ఇస్తారు. అందుకోసము ఇట్లా సింపుల్గా పంపించేస్తాను. అంతే, వెరీ సింపుల్. హోమ్మేడ్ ఫుడ్ హెల్తీ కదా, అందుకోసమని ఇంటి నుంచి తీసుకెళ్తారు. ఓకే అండి, గ్రౌండ్కి వచ్చేసినామండి. గ్రౌండ్కి వచ్చి పిల్లల్ని ఇక్కడ డ్రాప్ చేసేసినాము. ఈరోజు నేను యోగా చేయలేదు, ఎండ కూడా బయట అంత మంచిగా లేదు, అందుకోసమని ఇంటికి వెళ్ళిపోయినాను. వీళ్ళని డ్రాప్ చేసేసి ఇంటికి వచ్చేసి ఇక్కడ నేను యోగా చేసుకుంటున్నాను. యోగా చేసుకొని బయట ఎండ ఉండిందంటే అక్కడే కాసేపు ఆగుతాను. అక్కడ ఎండ లేదు కాబట్టి ఇంక ఇంటికి వచ్చేసి చేసేది ఏం లేక ఇంకా యోగా చేసుకుంటా ఉన్నాను. మార్నింగ్ టైం లేకపోయింది. లంచ్ బ్రేక్ఫాస్ట్ 2 చేయాలి కదా, 2 చేసేకి టైం లేక నేను ఇంకా ఇప్పుడు చేసేసుకుంటున్నాను అన్నమాట. యోగా ఏదో ఒకటి చేస్తే కొంచెం బాడీ యాక్టివ్గా ఉంటుంది, కొంచెం మంచిగా అనిపిస్తుంది. అందుకోసము కంటిన్యూగా చేయడానికి ట్రై చేస్తున్నాను. అప్పుడప్పుడు బద్దకిచ్చి బ్రేక్ వేస్తాను. అందుకోసమని మా హస్బెండ్ కంపల్సరీ రూల్ పెడతాడనమాట, వీక్లీ 3 అన్నా వెళ్ళాలి యోగాకి, లేకుంటే ఇంట్లో అయినా చేసుకోవాలి అని. ఆయనకు తెలుసు ఇంట్లో అయితే అంత ఎఫెక్టివ్గా చేయలేనని, అని క్లాస్కి కంపల్సరీ పొమ్మని చెప్తాడు. ఎంతైనా నా మీద ప్రేమతోనే కదా చెప్పేది, అందుకోసం నేను కూడా ఫాలో అయిపోతాను అనమాట. యోగా అయిపోయిన తర్వాత వచ్చి కొంచెం వాటర్ తాగుతా రిలాక్స్ అయిపోతున్నాను. పిల్లలు ఇంకా ఇంటికి రాలేదు, తను వెళ్ళారు, మా హస్బెండ్ వెళ్ళారు వాళ్ళని పిక్ చేసుకోవటానికి. ఇంకా నేను కూర్చొని వాళ్ళు వచ్చే వరకు కొంచెం రిలాక్స్ అయిపోతాను అనమాట. రిలాక్స్గా నాకు ఉన్న టైము ఈ కొంచెమే కదా, డే అంతా ఇప్పుడు హాలిడేస్ కాబట్టి వాళ్ళని ఎంగేజ్ చేయడానికి నా వర్క్స్ ఇవే సరిపోతాయి. కాబట్టి ఇట్లా కొంచెం టైం మిగిలితే ఆ టైంలో కొద్దిగా మంచిగా రిలాక్స్ అయిపోతాను అనమాట. రోజు మధ్యాహ్నం నుంచి మోడాలు వచ్చేసి ఎండ లేకోకుండా ఉంటా ఉండింది. ఈరోజు ఎండ ఉంది, అందుకోసము మాల్ట్ చేయడం కోసము ఇక్కడ స్ప్రౌట్స్ చేసినటి రాగులు ఉన్నాయి. అవి ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ ఏవేవి నేను మిషన్కి వేయించుకోవాలనో అవన్నీ ఎండకు ఎండబెట్టేసుకుంటున్నాను. ఎండకు అంత బాగా ఎండినాయంటే పోయి మిషన్కి వేయించుకోవచ్చు. మాల్ట్ అయిపోయింది, రోజు జ్యూసెసే చేస్తాను, పిల్లలు బోరు కొడుతుంది కాబట్టి ఇలాగ చేస్తాను.